కోట్ల అప్పులలో చేర్చి ఒక యాదాద్రి ప్లాంట్లోనే 29,000 54,000 కోట్ల పెరిగింది. భద్రాద్రిలో 10,000 కోట్ల కుంభం. అలా సగం వాటా కేసీఆర్ కుటుంబానికి వస్తే సగం వాటా జగదీష్ రెడ్డిది. ఇవాళ తినడానికి తిండి లేని వాడు, మోటార్ సైకిల్ లేని వాడు ఇవాళ షాబాద్ మండలంలో 80 ఎకరాల ఫామ్ హౌస్ లో 80 ఎకరాలు అంటే 40 కోట్ల ఎకరం వేసుకుంటే 3,000 కోట్ల ఆస్తి. ఆయన ఉండే ఇల్లు నాగారంలో 50 కోట్ల ఇల్లు. 3 మర్డర్ కేసులు ఉంటే మొన్నొక్క మర్డర్ కేసులో కొటేషన్. ఆయన గ్రామ బహిష్కరణ వాళ్ళు సూర్యాపేట నల్గొండ జిల్లాకి వెళ్ళి కూడా గతంలో బహిష్కరించిన వ్యక్తి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అప్పుడు మొత్తం కూడా మద్యపాన నిషేధం చేస్తే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మద్యపానం దొంగతనంగా తీసుకొచ్చి మిర్యాలగూడలో అమ్మితే జైలు పాలైన కేసు ఇప్పటికీ ఎక్సైజ్ పోలీసులు పెండింగ్ ఉంది. అలాంటి సిగ్గులేని క్యారెక్టర్ లేని మనిషి నా మీద మాట్లాడడం నిజంగా చాలా, ఎందుకంటే అలాంటి వ్యక్తులు క్యాబినెట్ లో పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారు తప్పు. అందుకని జగదీష్ రెడ్డి చెప్తున్నా, రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డో కోమటిరెడ్డి వెంకరెడ్డో ఏకనాథ్ ఎమ్మెల్యేగా మారి ప్రభుత్వాన్ని పడగొడతాం అనుకో. మా ప్రభుత్వాన్ని ఎప్పుడు పడిపోదు. నీ 39 మందిలో పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు కూడా మిగిలారు. 30 మంది ఎమ్మెల్యేలు. ఎందుకంటే మీకు ఒక పార్లమెంట్ సీట్ కూడా వచ్చేది కష్టం. కాబట్టి మీ పార్టీ బాబాబాబుతో కొట్లాటలు నడుస్తున్నాయి. ఒకవైపు బిడ్డ సంతోష్ మధ్యలో కొట్లాటలు నడుస్తున్నాయి. ఇన్ని కొట్లాటల మధ్య నీది ఒక రీజనల్ పార్టీ. భారతదేశంలో 137 సంవత్సరాలు ఉన్న చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎవరు ఏం చేసినా ఏం కాదు. సోనియా గాంధీ ఖర్గే నాయకత్వంలో అందరం కలిసికట్టుగా ఇప్పుడున్న 64 సీట్లని మీ అందరూ కూడా సగం మంది జైల్లోకి పోయేది ఖాయం. మిగిలేదు ఎవరు లేరు. మొట్టమొదటి పోయేది కేసీఆర్ కుటుంబంలో సహా పోయే రెండో వ్యక్తి ఎవరా అంటే యాదాద్రి ప్లాంట్లో జగదీష్ రెడ్డి. అలాంటి వ్యక్తి నా మీద మాట్లాడడం నిజంగా మన చావు తప్పు కన్ను రోడ్డుపోయినట్టు. నాకు ఒక గంట టైం దొరికి ఒక ప్రచారానికి పోతే 50,000తో ఓడిపోయేవాడు. 3,000తో గెలిచాడు. 3 సార్లు కూడా 3,000, 2,000తో గెలిచాడు. నేను 6 సార్లు ఎన్నికల్లో గెలిచినా తెలంగాణ కోసం మంచి పని వదిలిపెట్టి సిగ్గు లేకుండా మాట్లాడే జగదీష్ రెడ్డి ఆమోదం ఉన్నాడా, కేసీఆర్ ఇంట్లో ఉన్నాడా, పోయి రాత్రి కూడా ఆయన తినడానికి భోజనానికి ఇంకేమైనా ఏర్పాటు కూడా